2025-26 విద్యా సంవత్సరానికి గాను కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అడ్మిషన్లు జరుగుతున్నట్లు రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ రోజ్ సలోచన తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 2025-2026 నూతన విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల మార్చి 22వ తేదీ నుంచి ఈ నెల ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్లైన్ లో అడ్మిషన్ల కోసం అవకాశం ఇచ్చిందని, రాజుపాలెంలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటి కోసం ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని అమ్మాయిల తల్లిదండ్రులను కోరారు. ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ లో అప్లై చేయటం తెలియకపోతే పాఠశాలలో ఆన్లైన్ నమోదు చేస్తామని తెలిపారు. ఇందుకోసం విద్యార్థి ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, విద్యార్థికి చెందిన ఫోటో, రేషన్ కార్డు జిరాక్సులు తీసుకుని రావాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 11 లోపల అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నా పేరు రోజ్ సులోచన అండి. నేను కేజీబీవీ రాజుపాలెం కొమరోలు ప్రిన్సిపల్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూరిబా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమైనవి. మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మొదటిగా 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 40 సీట్లకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నాము. ప్రతి తరగతికి మొదటిగా డ్రాప్అవుట్స్ని, ఆర్ఫన్స్ని, సింగిల్ పేరెంట్స్ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీపీఎల్ వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోలేని వారు మా పాఠశాలకు వచ్చి పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఫొటోస్, రేషన్ కార్డు మా పాఠశాలలో సమర్పించినట్లయితే మేమే మా పాఠశాల నుండి ఆన్లైన్లో అప్లై చేస్తాము. మరి ఫస్ట్ ఇయర్కు 6th క్లాస్కి అడ్మిషన్స్ అయిపోయిన అనంతరం 7, 8, 9 తరగతులలో మిగిలిపోయిన సీట్లకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా అప్లై చేసుకోవడం తెలియకపోతే మా పాఠశాలకు వచ్చి అందుకు సంబంధించిన అప్లికేషన్స్ మాకు ఇచ్చినట్లయితే మేము ఆన్లైన్లో అప్లై చేస్తాం.